మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి కూటమి ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ప్రతిపక్ష మహావికాస్ అఘాడీకి మించిన స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఊపందుకుంది. ప్రస్తుత ఫలితాల సరళి ప్రకారం మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని అధికార మహాయుతి అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ఎంవీఏ కొన్ని స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కోప్రీలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సింధే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నాగ్పూర్ సౌత్ వెస్ట్లో బీజేపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆధిక్యంలో ఉన్నారు. బారామతిలో ఎన్సీపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆధిక్యంలో ఉన్నారు. వర్లీలో శివసేన యూబీటీ అభ్యర్థి ఆదిత్య ఠాక్రే ఆధిక్యంలో ఉన్నారు. వాండ్రే ఈస్ట్లో ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నేత బాబా సిద్దికీ కుమారుడు జిశాన్ సిద్దికీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇస్లాంపూర్లో ఎన్సీపీ ఎస్పీ అభ్యర్థి జయంత్ పాటిల్ ఆధిక్యంలో ఉన్నారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలతో పాటు నాందేడ్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం 288 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో పరిశీలకుడు నియమించారు. నాందేడ్ లోక్సభ ఉప ఎన్నిక కౌంటింగ్ను పర్యవేక్షించేందుకు 2 పరిశీలకులను నియమించారు. మహారాష్ట్రలో నవంబర్ 20న 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 66.05% పోలింగ్ నమోదైంది. నాందేడ్ లోక్సభ స్థానం ఉప ఎన్నికలో 67.81% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిలోని బీజేపీ 149, శివసేన సిందే పార్టీ 81, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 59 స్థానాల్లో పోటీ చేశాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ఎంవీఏ కూటమిలోని కాంగ్రెస్ 101, శివసేన యూబీటీ 95, ఎన్సీపీ ఎస్పీ 86 స్థానాల్లో పోటీ చేశాయి. మహారాష్ట్రలో అధికారం చేపట్టడానికి 145 స్థానాల్లో విజయం సాధించాల్సింది.